హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద్ పటేల్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. నేను చేస్తున్న వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ఈ బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే, మీ యొక్క గ్యాస్ సబ్సిడీ మీ బ్యాంక్ అకౌంట్లో పడిందా లేదా, పడితే ఎంత మొత్తం పడింది, అది ఎప్పుడు పడింది, అది ఎలా తెలుసుకోవచ్చో వీడియోలో చూపిస్తున్నాను. నేను చూపిస్తున్న వీడియో ఇది ఓన్లీ ఇండియన్ గ్యాస్ కస్టమర్స్కి అనమాట. వేరే గ్యాస్ కస్టమర్స్కు వేరే రకంగా ఉంటుంది. నేను ప్రస్తుతం ఇండియన్ గ్యాస్ కన్స్యూమర్స్కి మాత్రమే చూపిస్తున్నాను. ముందుగా మీరు మీ మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ డెస్క్టాప్ సైడ్ అని కనిపిస్తుంది. ఈ చెక్ బాక్స్ ఓకే చేసుకోండి. మనకు గూగుల్ క్రోమ్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ గూగుల్లో మై ఎల్పిజి అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చిన ఆప్షన్ myLPG.in అని, ఈ లింక్ మీద క్లిక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తున్నాను, మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది myLPG.in సైట్ అనమాట. ఇందులో మీరు ఏ గ్యాస్ కన్స్యూమర్ అయితే ఆ గ్యాస్ని సెలెక్ట్ చేసుకోండి. నా దగ్గర ఇండియన్ గ్యాస్ ఉంది కాబట్టి నేను ఇండియన్ గ్యాస్ చూపిస్తున్నాను. ఇక్కడ ఇండియన్ సిలిండర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇంకొక లింక్ ఓపెన్ అవుతుంది అనమాట, myIndian.in అని. ఇందులో ఇక్కడ చూడండి, ఇక్కడ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ ఆన్లైన్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఆప్షన్ మీద ఇంకొకసారి క్లిక్ చేయండి. మనకు విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ విండో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఏవియేషన్ ల్యూబ్స్ ఎల్పిజి అని అనిపిస్తుంది. ఇక్కడ ఎల్పిజి మీద మళ్ళీ ఇంకొకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాబ్లం కేటగిరీ అని అనిపిస్తుంది. మనం ఇక్కడ గ్యాస్ సబ్సిడీ చెక్ చేస్తున్నాం కాబట్టి గ్యాస్ సబ్సిడీ అని సింపుల్గా టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ప్రొసీడ్ అనండి. ప్రొసీడ్ అయిన తర్వాత ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలని చూపిస్తుంది. ఇందులో మళ్ళీ ఇక్కడ చూడండి, సబ్సిడీ రిలేటెడ్ అని చెప్పి పెహల్ అని కనిపిస్తుంది. ఈ సబ్సిడీ రిలేటెడ్ మీద ఇంకొకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద సబ్ కేటగిరీలో సబ్సిడీ నాట్ రిసీవ్డ్ అని ఉంది. ఈ సబ్సిడీ నాట్ రిసీవ్డ్ మీద ఇంకొకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ మీ దగ్గర 17 డిజిట్ ఎల్పిజి ఐడి కానీ ఉండాలన్నమాట. ఇక్కడ మీ దగ్గర ఎల్పిజి ఐడి ఉంటే ఇక్కడ ఎల్పిజి ఐడి ఇవ్వండి. లేదా మీరు గ్యాస్ బుక్ చేయడానికి ఏ మొబైల్ నెంబర్ అయితే వాడుతున్నారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్, ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోటర్ ఉంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎల్పిజి ఐడి తెలిస్తే ఎల్పిజి ఐడి ఎంటర్ చేయండి. తెలియకపోతే ఫోన్ నెంబర్తో ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు సబ్మిట్ బటన్ ఉంది, ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మన యొక్క నేము అలాగే మొబైల్ నంబరు, పిన్ కోడ్ నంబరు, అడ్రస్, అలాగే నేను తీసుకున్న గ్యాస్ సంబంధించిన ఆర్డర్ నంబరు, ఆర్డర్ డేటు, డెలివరీ డేటు, అలాగే సబ్సిడీ చూడండి, సబ్సిడీ అమౌంట్, క్యాష్ మెమో నంబరు, ఈ సబ్సిడీ అనేది ఏ రోజు పడిందో అది కూడా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఇలా చూసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు కనుక గ్యాస్ సబ్సిడీ పడకపోతే ఇక్కడ గ్యాస్ సబ్సిడీ నాట్ రిసీవ్డ్ అని చెప్పేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. మీరు ఇక్కడ రిజిస్టర్ అయిపోతుంది, వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారనమాట. ఇలా మీరు మీ మొబైల్లోనే మీ యొక్క గ్యాస్ సబ్సిడీ అకౌంట్లో పడిందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ గ్యాస్ కన్స్యూమర్స్ అలా కాకుండా ఇంకో రకంగా కూడా మనం సబ్సిడీ చెక్ చేసుకోవచ్చు అనమాట. గూగుల్లో ఇండియన్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ indian.co.in ఈ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో ఇక్కడ పైన చూడండి ఫీడ్బ్యాక్ అని కనిపిస్తుంది. ఈ ఫీడ్బ్యాక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫీడ్బ్యాక్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఏవియేషన్ ల్యూబ్స్ ఎల్పిజి, మీరు గ్యాస్ సబ్సిడీ కాబట్టి ఎల్పిజి మీద క్లిక్ చేయండి. ఇక్కడ సేమ్ అలాగే ఇంతకుముందులాగే ఇక్కడ గ్యాస్ సబ్సిడీ అని చెప్పి టైప్ చేయండి. తర్వాత సేమ్ ప్రొసీజర్ అనమాట. ఇలా కూడా మీరు మీ యొక్క సబ్సిడీ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది నేను చూపిస్తున్న వీడియో ఇండియన్ గ్యాస్ కన్స్యూమర్స్కు. హెచ్పిది ఇండియన్ది సేమ్ ఉంది, భారత్ది వేరే ఉందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.